రాజు గారు ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక రోజు అయితే సముద్రంలో వేట కోసం వెళ్ళారు. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఇది మేము విన్నాము. ఒక్కవేళ గనక అక్కడ ఏదైనా వేరే సిచ్యువేషన్ జరుగుంటే లైఫ్ ఏమయ్యేది? అంటే మనకి ఇప్పుడు డ్రైవింగ్ అనుకో మేడం, జాగ్రత్తగా వెళ్తే ప్రాణం ఉంటుంది. దేంట్లో అయినా సరే మనం జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్ ఉంటాం. కానీ ఒక్క ఫిషింగ్ ఒకటే, అంటే పడవ తీసుకుని సముద్రంలోకి నదిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే వరకు మనం ఉంటామో లేదని తెలియదు. అలాగే అమ్మ నాన్న వెళ్ళిన తర్వాత సడన్ గా ఏమైందంటే గాలి ఎక్కువ లేచింది నదిలో, అలలు పెద్ద పెద్దగా రావడం. ఇంకా వాళ్ళు కూడా హోప్స్ వదిలేసుకున్నారు, ఇంకా చనిపోతామని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయి పడవని అలా వదిలేసి ఒకరినొకరిని పట్టుకుని అలా కూర్చుని పోయారంట. మాకేంటంటే ఏదైనా గట్టిగా తుఫాన్ అట్లా వచ్చినప్పుడు నది దగ్గరికి వచ్చి అందరూ చూసుకుంటారు అన్నమాట, అందరూ వస్తున్నారా, వచ్చేసారా ఒడ్డుకి లేదా, ఎవరైనా రాకపోతే వెళ్దాము 2-3 ఇట్లా ఏదైనా హెల్ప్ అట్లయినా చేద్దాం. సో కట్ చేస్తే ఏంటంటే మా పడవ ఒక్కటే రాలి ఆ రోజు. నేను మా అన్నయ్య మధ్య చిన్నపిల్లలు అలా చూస్తున్నాం. కట్ చేస్తే తుఫాను గట్టిగా ఒక 20 minutes 15 minutes బీభత్సమైన గాలులు, అసలు మామూలు గాలులు కాదు. ఇంకా అందరూ అనుకున్నారు చనిపోయి ఉంటారేమో అనుకున్నారు. సో దేవుడి దేవాళ్ళు ఎక్కడో అమ్మ నాన్న పడవ ఇక్కడ నుంచి 1 kilometer 2 kilometers కొట్టుకుపోయి ఆ ఒడ్డులాగి అక్కడ ఉన్నారు. అలాగే పడవ అలా వస్తున్నప్పుడు చూసి ఇంకా ఆ ఆనందానికి అసలు మాటలు లేవు, అసలు అంత సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేడం, అబ్బాయిలు ఒకలే వెళ్ళరు, పెళ్ళి అయితే భర్త భార్య ఇద్దరు కలిసి వెళ్తారు. ఆడవాళ్ళు కూడా వెళ్తారు, ఒక్కోసారి పిల్లలు కూడా తీసుకుని వెళ్తారు. ఒక్కోసారి భర్త భార్య పిల్లలు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి పడవలు. ఇంకా అదే వృత్తి కాబట్టి ఇంకా తప్పదు. సో బట్ తమ్ముడు అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రేమిస్తాడు. వాళ్ళు కష్టపడకూడదని తమ్ముడు కొన్ని ఇష్టం లేకపోయినా ఇక్కడ కొంచెం గట్టనయ్యి ఇచ్చేస్తుంటాడు. తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో కొంతమంది చూస్తే తెలుసుకోవచ్చు మనం, దాంట్లో తమ్ముడు కూడా ఒకడు. వాళ్ళ నాన్నకి అది మొత్తం ఆపిచ్చాడు, ఇంట్లోనే పెడుతున్నాడు. వాళ్ళ అమ్మకి చాలా ఆపరేషన్ చేయించాడు దగ్గరుండి. ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం. వీడికి ఈయన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఫ్యామిలీని ఇంత ప్రేమిస్తారా, ఇంత ఇష్టపడతారని. వీళ్ళ అన్న పెళ్లి చేశాడు వీడే, 40-50 లక్షలు ఖర్చు పెట్టాడు, చాలా గ్రాండ్గా చేశాడు. నాకు అనిపించింది అన్నమాట, తమ్ముడు నువ్వు సూపర్ రాని. ఇడికి కొన్ని ఇష్టం ఉండవు, ఇక్కడ ఉండవు, బయట ఊరెళ్ళిపోతాను, ఇది నాకు నచ్చట్లేదన్నా ఎక్కట్లేదన్నా అంటే నేను చాలాసార్లు ఆపాను, తమ్ముడు నువ్వు చాలా టాలెంట్ రా, ఉండరా, నువ్వు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎలాగైనా ఇక్కడికి రావాలరా నువ్వు, బట్ లేదన్నా నాకు ఇష్టం లేదన్నా, నేను జాబ్ చేసుకుంటాను ఇది అంటూ. బట్ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో తమ్ముడిని చూసి చాలా మంది ఏమో కానీ నేనైతే కొన్ని నేర్చుకున్నాను చూసి ఫ్యామిలీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను. ఇలాంటి పర్సన్ దొరకడం వాళ్ళ ఫ్యామిలీ అదృష్టం. సో చాలా లక్కీ మీరు. అలాగే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉండి త్వరలో మీరు ఇంకొక ఫ్యామిలీ కాబోతున్నారు. ఫ్యూచర్ కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అండ్ ఇక్కడ వీళ్ళకి కూడా అంతే ఈ క్వశ్చన్ గురించి డౌటే ఉంది, ఏంటంటే నెక్స్ట్ season 8 బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే మీ ఇద్దరిని మేము చూడొచ్చా? తమ్ముడు చూడొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే తమ్ముడు బిగ్ బాస్ లోకి వెళ్తే మీలాగే నాకు తెలిసి, ఐ థింక్ ఓపెన్ బుక్ తెరిచిన పుస్తకం అనమాట. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని అంత యాక్టింగ్ చేయలేడు, ఓపెన్ గా ఉంటాడు. అంటే బట్టలు వేసుకుంటూ కాదు, ఓపెన్ గా మాట్లాడేస్తాడు. తమ్ముడు వెళ్తే చాలా మందికి నచ్చుతాడు, చాలా మందికి కనెక్ట్ అవుతాడు. ఇది మంచి తెలుస్తుంది, ఇది చెడు నాకే తెలుసు కొంచెం, అది కూడా తెలుస్తుంది. ఇది సాడిజం, సైకో. ఛాన్స్ వచ్చినా సరే వెళ్ళలేడు. నేను బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను కుదిరితే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నట్టు. మా ఇంట్లో మా పిల్లలు, మా వైఫ్, ఆ టాస్కులు, ఆ ఇది మీద బిగ్ బాస్ హౌస్ నాకు చిన్నగా అనిపిస్తుంది. మా అబ్బాయి ఘనశ్యామ్ ఒకరిని హ్యాండిల్ చేస్తే ఒక 10 మందిని హ్యాండిల్ చేసినట్టు, మా ఆవిడని చేస్తే మొత్తం 16 మందిని 20 మందిని హ్యాండిల్ చేసినట్టు. ఇప్పుడు ఇది చెప్తున్నా కానీ ఎన్ని కాదండి, ఇలా చెప్తారు చాలా మంది అదోళ్ళు. బట్ నాకైతే నా భార్య దేవత. సో ఇది జోక్ అండి. మా వైఫ్ వెళ్ళమంటే బిగ్ బాస్ కి వెళ్తాను. వైఫ్ వద్దంటే రిజెక్ట్ చేస్తారా? వెళ్ళరా? అయినా వెళ్తాను, ఎందుకంటే అక్కడ హ్యాపీ ఉంటాడు 3 నెలలు. అలా అనుకుంటారు అంతే, హ్యాపీ ఉంటామని అనుకుంటాం. మీరు అనుకుంటున్నారు కానీ మేమైతే గట్టని అయిపోతాం. మీ ఇద్దరు ఉంటే ఇంకా మర్చిపోతాం, ఎవరు అవసరం లేదు మాకు అన్న ఫీల్ లో ఉంటాను. అంటే మీ మీద గీయాలని కాదు, అర్థం కదా ఆవిడికి నవ్వాలండి. మీరు కనుక వెళ్తే, ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్, ఈ ఫ్యామిలీ మన ప్రియారిటీ మొత్తం ఫ్యామిలీ అనుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో ఉండదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తల్లిని, ఒక చెల్లిని అందరూ సెట్ చేసుకుంటాడు వాళ్ళలోనే. కాకపోతే ఎక్కువ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటాడు కదా. చూడు కాసేపు సునామీ వచ్చిందా ఏంటి అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత సైలెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు విజృంభించేస్తాడు, నవ్విస్తాడు.
మేడం. ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు చేసే ప్రతి స్కిట్ లో ఇంద్రజ గారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకు అంటే ఇన్వాల్వ్ చేస్తే మీ స్కిట్ బాగా వస్తుందన్నా, లేకపోతే మేడం ఉంటే బాగుంటుందని చేస్తారా? అలా వెళ్ళే కానీ బేసిక్గా అమ్మ అంటే ప్రేమ, మాయమ్మ అంటే సో అలా లేదు మేడం. స్కిట్ చేసినప్పుడు మ్యాథ్స్ అంటే నేను ఏం చేసినా సరే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను. మ్యాథ్స్ ఇన్వాల్వ్ చేస్తారండి, సోషల్ సైన్స్ అయితే కొంచెం ఇన్వాల్వ్ చేయలేడు కానీ అంటే ప్రతి స్కిట్ లో నేను ఇన్వాల్వ్ చేస్తా. అంటే అది చూసే వాళ్ళకి అంటే ఇన్వాల్వ్ చేస్తే వీడికి ప్లస్ అవుతుంది అని అనుకుని చేస్తాడా, లేకపోతే వేరే విధంగా ప్లస్ అవుతుంది అని అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తా. ఎందుకు ఏంటనేది నాకు తెలియదు కానీ చేస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.